తెలుగు కన్నడ అని చెప్పి సపరేట్ చేయలే, వాళ్ళే సపరేట్ అయ్యారు. కన్నడ వాళ్ళంతా సపరేట్ అయ్యారు, తెలుగు వాళ్ళని అంతా సపరేట్ చేశారు. అసలు ఫస్ట్ స్టేజ్ మీద సింగిల్ అని ఎందుకు అన్నాడు, మళ్ళీ నాకు బయట ఉన్నారు అని చెప్పేసి విష్ణుప్రియతో ఎందుకు అన్నాడు, మళ్ళీ ఇప్పుడు ఎమోషనల్ గా టాపిక్ ఫస్ట్ లవర్ది తీసుకొని రాకుండా 6 మంది లవర్స్ ఉన్నారని చెప్పి పర్టికులర్ గా ఈ అమ్మాయిది ఎందుకు తీసుకొని వచ్చాడు, అంత ఎమోషనల్ ఎందుకు చూపించాడు అనేది ప్రూఫ్ ఈ అమ్మాయి కావ్య బయట పెట్టిన తర్వాత ప్రజలు ఎందుకు దాన్ని యాక్సెప్ట్ చేయకున్నారు, ఎస్పెషల్లీ నిఖిల్ ఫ్యాన్స్ ఎందుకు యాక్సెప్ట్ చేయకున్నారు, ఇదంతా బయట పెడదాం ఈ వీడియోలోనే. చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అనుభూతి, మీ అభిప్రాయం, మీ ఆప్యాయత అన్ని కామెంట్లో పెట్టండి, ఏం పర్లేదు, ప్రతి ఒక్కరికి రెస్పాండ్ అవుతాను. హాయ్ గైస్, దిస్ ఇస్ మిస్టర్ పండు 1318. వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. ఈ రోజు వీడియో వచ్చేసి అంటే మనకి నిన్న 2 వీడియోలు పెట్టాను, ఫస్ట్ ప్రూఫ్ సెకండ్ ప్రూఫ్ అని చెప్పేసి. దానికి నిఖిల్ ఫ్యాన్స్ వచ్చేసి కామెంట్స్ లో నువ్వు గౌతమ్ పిఆర్ అసలు నేను గౌతమ్ కి సపోర్ట్ చేసినాడు ఇక్కడ మాట్లాడినా, నా ఫేవరెట్ కంటెస్టెంట్ కూడా నేను నబిల్ అని చెప్పా. పాయింట్కి వద్దాం, కామెంట్లు ఏమేమి పెట్టారు, అసలు నిఖిల్ తప్పులకి సగం ప్రూఫ్లు రావడానికి కారణం కూడా వాళ్ళ అభిమానులే, నిఖిల్ అభిమానులే. వాళ్ళు పెట్టిన కామెంట్ల నుంచే ఇంకా నేను ఎంక్వైరీ చేయడం జరిగింది, ఇంకా మంచి మంచి పాయింట్లు అయితే చేయడం జరిగింది. ఇది టార్గెట్ అనుకుంటే మీ తప్పు, మీ భ్రమ. ఇది టార్గెట్ కాదు. టార్గెట్ చేసేవాడిని అయ్యి ఉంటే ఫస్ట్ వీక్ నుంచి చేయొచ్చు, సరే పో గౌతమ్ ని ఫస్ట్ రోజు కూడా ఉన్నప్పుడు టార్గెట్ చేయొచ్చు. పర్టికులర్ గా నేను నిన్ననే ఎందుకు వీడియో పెట్టా, పర్టికులర్ గా నేను నిన్నటి నుంచి ఎందుకు వీడియో గురించి రెస్పాండ్ అవుతున్నా, మీరు గమనించాలా, లాజికల్ గా ఆలోచించాలా. ఇది జస్ట్ మీరు ఎలా సీరియస్ అవుతున్నారంటే చిన్నపిల్లోనికి చాక్లెట్ ఇచ్చి తినొద్దురా అన్నట్లుంది. ఇప్పుడు నిఖిల్ చేసిన తప్పుని తప్పు అని చెప్తే మీరు తప్పు కాదు, తప్పు చేసినా నిఖిల్ కరెక్టే, తప్పు చేసినా విన్నరే. ఇంకొకరు కామెంట్ పెట్టారనమాట, తప్పు చేస్తే మేము ఓటేస్తామని ఎప్పుడు చెప్పలేదు, ఎక్కడ చెప్పలేదు, మీరు అలా మాట్లాడుతున్నారు అన్నట్లుగా వాళ్ళు మాట్లాడారు. దానికి కూడా నేను మాట్లాడతాను. అండ్ కావ్య ఎందుకు అలా స్టోరీ పెట్టాల్సింది వచ్చింది, రీజన్ ఏంటనేది కూడా మాట్లాడతాను. ఇంకా మీకు చెప్పాలి అంటే రీజన్స్ చాలా ఉన్నాయి. ఫస్ట్ నుంచి ఇంకా మంచి మంచి పాయింట్స్ అయితే దొరికాయి. మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది. ఎవరైతే వీడియో కొత్తగా చూస్తున్నారో ఒక లైక్ చేసి రెడీగా ఉండండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, 2K సబ్స్క్రైబర్స్ అవ్వాలి. మనం మాట్లాడే ప్రతి మాట నిజం, అది నిజమై 10 మందికి షేర్ అవ్వాలి. నిజమై నమ్మితేనే లైక్ కొట్టండి, కామెంట్ కూడా పెట్టండి. మీకు తప్పు అనిపిస్తే నేనేమి చేయలేను, ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. మీకు ప్రూఫ్లు కావాలంటే కూడా పర్టికులర్ గా మీరు ప్రతి ఒక్కరు చూసింటారు, ఎపిసోడ్స్ కానీ ప్రతిదీ చూసే ఉంటారు మీరు అందరూ. ఇంకా పర్టికులర్ గా నేను ప్రూఫ్ అంటేనే మీ దగ్గరే ఉంటాయి అవన్నీ, మీరు ఇంకా ఏమన్నా పర్లేదు. కొందరు కామెంట్స్ పెట్టారనమాట, ఆ కామెంట్స్ నేను కొన్ని చూశాను. ఆ చూసిన కామెంట్స్ మీకు చదివి వినిపిస్తాను. అండ్ కామెంట్స్ ప్రకారంగా అతను ఏం తప్పు చేశాడు, కావ్య ఎందుకు అట్ట పెట్టాల్సింది వచ్చింది అనేది కూడా మొత్తం మాట్లాడతాను. ఒక కామెంట్ వచ్చిందనమాట, నిఖిల్ గేమ్ బాగా ఆడతాడు, ఎలాంటి మాటలు ఎవరు వినరు బ్రో, ఇలాంటి మాటలు ఎవరు వినరు బ్రో, అయినా కూడా నీ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. అసలు ఇన్ఫర్మేషన్ అవసరం లేదు అన్నప్పుడు కామెంట్ ఎందుకు వచ్చింది? అక్కడ ఏదో తప్పు జరుగుతుందనే కదా నువ్వు వచ్చి పర్టికులర్గా ఈ వీడియో చూసావు. ఈ వీడియో చూసింటే తప్పు ఉందని తెలిసే కదా నువ్వు ఆ తప్పుని కప్పిపుచ్చడానికి కామెంట్ పెట్టావు. ఇంత లాజికల్ గా ఎట్లా మర్చిపోతారో నాకు అర్థం కాదు. ఫ్యాన్స్ ఉన్నారబ్బా, నేను కూడా నిఖిల్ గేమ్ కి ఫ్యానే అనుకోండి, నిఖిల్ గేమ్ బాగా ఆడతాడనే చెప్తాను. నేనేం నిఖిల్ తీసి పడడానికి లేదు నిఖిల్ గేమ్ బాగా ఆడతాడు ఇన్ని రోజులు. బట్ ఈ రోజు తను ఎప్పుడైతే ఎమోషనల్ అయ్యాడు, ఆ ఎమోషనల్ కి రీజన్ ఏంది మొత్తం కనుక్కున్న తర్వాత వచ్చిన స్టోరీస్ కి, వచ్చిన రెస్పాండ్ కి మొత్తం బయటపడింది. అండ్ ఇంకో విషయం నాకు తెలియాల్సింది ఏంటంటే, నేను నిఖిల్ ఫ్యాన్స్ ని అడుగుతున్నా, నిఖిల్ సింగిల్ ఆర్ కమిటెడ్? నిఖిల్ ఏం చెప్పాడు, మీరు మళ్ళీ రివైండ్ చేసుకోండి, ఇది ఎప్పుడో ఏ ఎపిసోడ్లదో ఎక్కడదో కాదు, మీరు మళ్ళీ రివైండ్ చేసుకొని జస్ట్ నిఖిల్ ఎంట్రీ రోజే చూసుకోండి. ఏదైతే బిగ్ బాస్ స్టేజ్ మీదకి అడుగు పెట్టాడో, నాగార్జున సార్తో మాట్లాడాడో ఆ రోజే అడిగారు నాగార్జున సార్, నిఖిల్ ఆర్ యూ సింగిల్ ఆర్ రిలేషన్షిప్ అని చెప్పేసి అడగగానే నో సార్ ఐఎమ్ సింగిల్ అని తన నోటి నుంచే వచ్చింది. ఇది గుర్తుపెట్టుకొని మళ్ళీ మాట్లాడదాం, తన నోటి నుంచే సింగిల్ అని వచ్చింది. అంత సింగిల్ అని వచ్చిన వ్యక్తి ఓకే, తన రిలేషన్షిప్ వదులుకొనే వచ్చాడు, ఆ బాధతో ఉన్నాడు, అది ఇక్కడ కొంచెం తను స్ట్రాంగ్ అవ్వడానికే వచ్చాడు అని చెప్పేసి అనుకుందాం. స్ట్రాంగ్ అవ్వుదామని వచ్చిన పర్సన్
హౌస్ లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ 3 వీక్స్ జెన్యున్ గా ఉన్నాడు. జెన్యున్ ఇన్ ద సెన్స్ అతని అగ్రెషన్ తను చూపించాడు, తన మాటలు తను మాట్లాడాడు. మచ్చా మనం ఆర్టిస్ట్ మచ్చా, తలలు పగిలితే ఎవడికి రా రెస్పాన్సిబిలిటీ అన్న డైలాగ్ నిఖిల్ది. అలాంటి నిఖిల్ కింద పడి మీద పడి అమ్మాయిల గురించి వాళ్ళని గురించి వీళ్ళని గురించి గేమ్ ఆడాడు. అది సూపర్ ఎక్సలెంట్ వావ్. ఎవరికి? నిఖిల్ ఫ్యాన్స్ కి, అందరికి, ఆడియన్స్ కూడా. ఆ ఫస్ట్ 3 వీక్స్ నిఖిల్ సూపర్, నేను కూడా ఒప్పుకుంటా. బట్ నిఖిల్ ఏదైతే సింగిల్ అని చెప్పాడు, ఏదైతే ఫస్ట్ 3 వీక్స్ గేమ్ ఆడాడు అది జెన్యున్. తన అగ్రెషన్, తన కోపం, తన గేమ్ ఫస్ట్ 3 వీక్స్ నిజం, అదే నిజం. తర్వాత నుంచి తను చూపించిన గేమ్, అగ్రెషన్ విషయం కానీ, మనుషులతో ఉండే విధానం కానీ మొత్తం చేంజ్. ఎప్పుడైతే సోనియా విషయంలో ఎంటర్ అయ్యాడో అక్కడే ఫిక్స్ అయిపోయాడు. మనం ఒక గట్టి బాండ్ పెట్టుకోవాలి, సోనియా గట్టిగా అర్జ్ చేస్తుంది అంటే గట్టి పాయింట్స్ తో మాట్లాడుతుంది అండ్ ఫైర్ అయిపోతుంది. ఇంత ఫైర్ పర్సన్ కి మనం ఆపోజిట్ ఉండకూడదు. అంటే నిఖిల్ కి సోనియాకి ఆపోజిట్ పడింది అంటే ఎట్లా ఉంటుందో ఈ రోజు ఎపిసోడ్ లో చూస్తారు. అది ముందే ఉండకూడదని ఊహించుకొని నిఖిల్ సోనియాతో పెట్టుకుంటే గట్టిగా అరిచేస్తుంది, మనకు గట్టి పోటీ ఇస్తుంది అని ఆ రోజే ప్లాన్ చేసుకొని వచ్చాడు. దీనికి ముందు ఇంకోటి ఏం జరిగిందంటే, దీనికి ఇంకో పాయింట్ మాట్లాడాలి. కన్నడ తెలుగు అంటున్నారు కదా. నాకు ఒక క్వశ్చన్, ఎవరికి? అందరికి, తెలుగు ఫ్యాన్స్ అందరికి, తెలుగు ప్రజలకు అందరికి. కన్నడ వాళ్ళు చూస్తే కన్నడ వాళ్ళకి తెలుగు వచ్చి చూస్తా ఉంటే కన్నడ వాళ్ళకి కూడా అడుగుతున్నా, తెలుగు అని చెప్పుకోవడంలో తప్పేముంది, కన్నడ అని చెప్పుకోవడంలో తప్పేముంది? నాకు ఇది ఆన్సర్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇంకో ప్లాన్ ఏం జరిగిందంటే, నిఖిల్ బిగ్ బాస్ కి రాక ముందే, బిగ్ బాస్ కి సెలెక్ట్ అయిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో చెప్పాడనమాట, నేను కన్నడ వాణ్ణి అని చెప్పేసి తెలుగు ఫ్యాన్స్ నన్ను సపరేట్ చేయాల్సిన అవసరం లేదు, మనమందరం ఇండియన్స్, నాకు ఆధార్ కార్డు ఉంది, మీకు ఆధార్ కార్డు ఉంది, నాకు పాస్పోర్ట్ మీద ఇండియన్ సీల్ వేస్తారు, మీకు పాస్పోర్ట్ మీద ఇండియన్ సీల్ వేస్తారు అని చెప్పేసి మాట్లాడినాడు. దానికి ఏ వ్యక్తి చూసినా, ఏ పర్సన్ చూసినా, మనిషి అన్న ప్రతి ఒక్కడు దానికి చూసి జెన్యున్ గానే ఫీల్ అవుతాడు. అరే ఈయనకి ఏ ఫీలింగ్ లేదనుకుంటారా అని. హౌస్ లో కూడా లేదు ఆయనకి, కన్నడ అని చెప్పేసి తెలుగు అని చెప్పేసి లేదు. బట్ ఇక్కడ వాళ్ళు ఎవరో బయట వ్యక్తులు తెలుగు కన్నడ అని చెప్పేసి సపరేట్ చేయలే, వాళ్ళే సపరేట్ అయ్యారు. కన్నడ వాళ్ళంతా సపరేట్ అయ్యారు, తెలుగు వాళ్ళని అంతా సపరేట్ చేశారు. ఇప్పుడు అవినాష్ కావచ్చు, రోహిణి కావచ్చు, టేస్టీ తేజ, వీళ్ళ ముగ్గురు తెలుగు వాళ్ళంతా వాళ్ళు సపరేట్ అవుతున్నారా, లేదు వీళ్ళందరూ కలిసి ఒక దగ్గర ఉండిపోతున్నారా? మీరు దీనికి ఆన్సర్ చేయండి. ఎందుకు అంటే, కన్నడ అని పేరు ఎందుకు వచ్చింది, తెలుగు అని పేరు ఎందుకు వచ్చింది? వీళ్ళందరూ కలిసి ఒక దగ్గర ఉండి గేమ్ అంతా ఒకలాగా ఆడి వచ్చిన వాళ్ళని పంపించాలి. ప్రతి విషయంలో యష్మి, నిఖిల్, పృథ్వీ, విష్ణుప్రియ, ప్రేరణ కలిసి ఆడారా లేదా, మాట్లాడుకున్నారా లేదా? ఈవెన్ రెడ్ ట్యాంక్, వాటర్ ట్యాంక్ విషయంలో యష్మి, గౌతమ్, ప్రేరణ ఒక టీం, ఓకేనా? ఈ టీంలో యాక్చువల్గా యష్మి ఏం చెప్తుంది, నిఖిల్ గురించి చెప్తుంది. అక్కడ ప్రేరణ, యష్మి ఏం మాట్లాడుకుంటారు, గౌతమ్ ని తీసేద్దాము పాయింట్ దొరికితే అని మాట్లాడతారు. గౌతమ్ ని తీసేద్దాం పాయింట్ దొరికితే, గేమ్ లోంచి తప్పించేద్దాం. అక్కడ ఆల్రెడీ నిఖిల్ ఒక ఇన్పుట్ ఇచ్చేస్తాడు యష్మికి, అరే మీరు అవ్వండి రా చీఫ్, మీరు కంటెంట్ అవ్వండి రా అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు తీసేసే టైంకి అంటే వీళ్ళకి ఎల్లో కార్డ్స్ వస్తాయి అన్నమాట. ఎల్లో కార్డ్స్ వచ్చినప్పుడు ఒక పర్సన్ ని తీసేయాలి. ఆల్రెడీ అక్కడ గౌతము, ప్రేరణ అనేది ఫ్రంట్ కి వచ్చారు, అంటే ఒక పావు కదిలిచ్చారు. దాన్ని కదిలిచ్చిన తర్వాత కూడా యష్మికి నిఖిల్ వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల, నిఖిల్ కి ప్రేరణతో డిస్కషన్ జరగడం వల్ల, ఇక్కడ ఎవరు గుర్తించండి, నిఖిల్, యష్మి, ప్రేరణ డిస్కషన్ ఇన్ ద సెన్స్ గ్రూప్ అంటే ఏది? నిఖిల్ బ్లూ టీమ్, యష్మి, ప్రేరణ రెడ్ టీమ్ లో ఉన్న వ్యక్తిని తీసేయమని నిఖిల్, యష్మి, ప్రేరణ డిస్కస్ చేసుకున్నారు. అప్పుడు అర్థం కాదా కన్నడ బ్యాచ్ అని? అప్పుడు తెలుగు అబ్బాయిని తీసేస్తున్నానని అర్థం కాలేదా? అప్పుడు ఆడియన్స్ ఎక్కడ వెళ్ళారు మరి? అప్పుడు కనపడలేదా తెలుగు బ్యాచ్, కన్నడ బ్యాచ్? ఇన్ ద సెన్స్ ఇక్కడ ఏం జరుగుతుందంటే, వాళ్ళు అనుకోవడం లేదు అట్లా. ఇప్పటికీ చెప్తున్నా, హౌస్ లో ఉన్న వాళ్ళు ఏమి అదే పనిగా టార్గెట్ చేసి తెలుగు వాళ్ళనే తీసేయాలని వాళ్ళు కూడా అనుకోవడం లేదు. ఎవరైతే ఉన్నారో వీళ్ళు కే బ్యాచ్ అని అనుకుంటున్నామో వాళ్ళకి తెలియకుండా ఏం చేస్తున్నారంటే, సపరేట్ గా ఇంకా ఎలాగో వాళ్ళకి బాండ్ ఉంది, కన్నడ వాళ్ళు కాబట్టి చాలా షోలో కలిసి ఉంటారు, చాలా షోలు చేసి ఉంటారు, ఆల్మోస్ట్ సీరియల్ కూడా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మంచి బాండ్ ఉంది, కలుస్తున్నారు. కలవడం వేరు, కలిసి ఆడడం వేరు.
కలవడం ఇన్ ద సెన్స్ ఇప్పుడు రోహిణి విష్ణుప్రియ ఉన్నారు, బయట ఎంత మంచి ఫ్రెండ్స్. రోహిణి అవినాష్ ఉన్నారు, బయట ఎంత మంచి ఫ్రెండ్స్. వీళ్ళకంటే ఎక్కువనా రోహిణికి విష్ణుప్రియకి పరిచయం? అంటే పృథ్వీకి నిఖిల్కి వీళ్ళకంటే ఎక్కువనా తక్కువనా? రోహిణికి అవినాష్కి విష్ణుప్రియకి వీళ్ళకి ఎక్కువ బాగుంటుంది. మరి విష్ణుప్రియ ఇప్పుడు వాళ్ళతో ఎందుకు ఉంటుంది? ఇట్స్ నాట్ అబౌట్ కలవడం కలిసి ఆడడం. ఇక్కడ ఏం జరుగుతుంది మీరు బాగా అబ్జర్వ్ చేయండి, లాజికల్ గా మైండ్ పెట్టి ఆలోచించండి. ఇక్కడ ఒకటే జరుగుతుంది అబ్బా, వాళ్ళందరూ కలిసి ఆడడం వల్ల, వాళ్ళందరూ కలిసి డిసిషన్ తీసుకోవడం వల్ల, వాళ్ళందరూ కలిసి పాయింట్అవుట్ చేయడం వల్ల, ఒక నామినేషన్స్ కి ముగ్గురు వచ్చి మాట్లాడడం వల్ల, ఒక పాయింట్అవుట్ కి ముగ్గురు వచ్చి మాట్లాడడం వల్ల, ఒక గొడవకి నలుగురు రియాక్ట్ అవడం వల్ల. రీసెంట్ గా తేజ ఇన్సిడెంట్ చూసుకోండి, తను ఒక పాయింట్ లో నామినేషన్ చేసేటప్పుడు యష్మి చేయడం తప్పు కాదా, యష్మి చేసింది తప్పు కాదా అని అడిగితే నిఖిల్ నేను చూడలేమచ్చా అంటే, నిఖిల్ ఒక పెద్ద మనిషి అంటారు కదా, రేలంగి మామయ్య అని చెప్పేసి మీరు కూడా అంటారు నిఖిల్ ఫ్యాన్స్, మంచి నచ్చిన వ్యక్తులు. మరి రేలంగి మామయ్య అక్కడే ఉన్నాడు, వాళ్ళు గుడ్లు వేసుకునేటప్పుడు ఎదురుగానే కూర్చొని ఉన్నారు. తేజ ఎపిసోడ్ లో కూడా అడుగుతాడు, ఏ నబిల్ నీకు కావాలి మామ, రోహిణి నీకు కావాలి, నిఖిల్ నేను చెప్పా కదరా నా డిసిషన్ నేను చెప్పా. అక్కడే ఉన్నాడు కదా నిఖిల్, తేజ కూడా అడిగాడు కదా. మరి ఆ ఫైట్ జరిగేటప్పుడు నువ్వు చూసావు కదా తేజ అని అంటే నిఖిల్ని, నేను లేను మచ్చా అక్కడ, నేను లేను, నాకు తర్వాత తెలిసింది యష్మి వేసిందని. అంటే ఆ మనిషి అక్కడే కూర్చొని వాళ్ళిద్దరిని చూస్తున్నాడు. తేజ చేసింది అఫ్ కోర్స్ ఫస్ట్ చేసినాడు తప్పు, సెకండ్ చేసింది తప్పా కాదని అడుగుతున్నాడు, దానికి ఆన్సర్ చెప్పేసి అయిపోయేదానికి. నేను లేను మచ్చ అక్కడ, నేను చూడలే, నాకు దాంతో పని లే, నాకు అవసరమే లే అంటే నువ్వు ఎదురు కూర్చొని కూడా వాళ్ళు చేసే చూసి కూడా నీకు ఆమె గురించి చెప్పడం ఇష్టం లేక ఒక వ్యక్తిని నామినేట్ చేసి ఆ మనిషిదే తప్పు అంటే ఈ మనిషి చేసింది తప్పు కాదా, యష్మి చేసింది తప్పు కాదా, ఎంతవరకు ఇది కరెక్ట్? సరే అక్కడ ఒక ఫ్లిప్ అయ్యాడు. ఇప్పుడు ఫస్ట్ పాయింట్కి వచ్చేద్దాం. స్టేజ్ మీద నేను సింగిల్ అని చెప్పిన వ్యక్తి ఈవెన్ నాగార్జున సార్తో చెప్పాడు, లేదు ఎక్కడో మూలకి ఎవరితోనో గిడుతోనో చెప్పాడంటే అది టెలికాస్ట్ కాకపోయింటే నమ్మే వాళ్ళు కాకపోదు. నేను చెప్పే మాట ఇప్పుడు స్టేజ్ మీదే ఎంటర్ అయ్యే ఫస్ట్ రోజే నాగార్జున సార్ అడిగారు కమిటెడ్ ఆర్ సింగిల్ అనే చెప్పాడు. లోపలికి వచ్చి అబ్బాయితో కూడా చెప్పాడు, అరే నేను సార్ట్ అవుట్ చేసుకున్నారా, నా 6 year రిలేషన్షిప్ అయిపోయింది, నేను ఇప్పుడు ఆ డిప్రెషన్ ని మొత్తం క్లియర్ చేసుకోవడానికి ఒక హౌస్ లోకి వచ్చా అంటే అబ్బాయి అన్నాడు, అవునులేరా ఉంటదిలే ఆ మాత్రం డిప్రెషన్, కూల్ అవ్వు అని చెప్పేసి మంచి సజెషన్ ఇచ్చాడు. అబ్బాయి 2nd week 3rd week సంథింగ్ ఎపిసోడ్ వీక్ గుర్తులేదు, కంపల్సరీ అన్నాడు మీకు వీడియో కావాలంటే నేను విత్ ఇన్ ప్రూఫ్ చూపించమంటే నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. చూపించిన తర్వాత మీరు మీ వదిలిన మాటల్ని వెనక్కి తీసుకుంటారా? నేను యాక్చువల్గా వీడియో చేయడానికి రీజన్ ఏంది, నాకు అంత ఎమోషనల్ అయ్యేసరికి నాకు అసలు రీజనే తెలియదు కావ్య ఎందుకు పెట్టింది అనేది అంటే నిన్న వీడియో చేయకముందుకు ఏదో స్టోరీ పెట్టుకుంటుంటారులే మామూలే వాళ్ళంతా అనుకున్నా. నిన్న అతని ఎమోషనల్ అవ్వడం ఒక విధం, ఆ ఎమోషనల్లో ఆమె పేరు తీసుకురాకపోయినా వాళ్ళదే రిలేషన్షిప్ అని అందరికీ తెలుసు, అది అంత పిచ్చోళ్ళు ఏం కాదు. వాళ్ళ 6 year రిలేషన్షిప్ అంటే ఎవరు ఇంకా వేరే వాళ్ళని ఊహించుకోరు. ఇన్ ద సెన్స్ ఇంకో మాట చెప్పాలంటే బిగ్ బాస్ ఏం అడిగారు, మీ ఫస్ట్ లవ్ స్టోరీ గురించి చెప్పండి అని అడిగాడు. ఇది మెయిన్ పాయింట్. నిఖిల్ ఫ్యాన్స్ కావచ్చు, ఇతర ఫ్యాన్స్ కావచ్చు, బాగా వినండి. ఇక్కడ ఒక మాట బిగ్ బాస్ క్లారిటీగా అడిగాడు, మీ ఫస్ట్ లవ్ స్టోరీ గురించి చెప్పండి అని. అందరూ ఫస్ట్ దే చెప్పారు కదా. ఈవెన్ యష్మి కూడా టాటూ చేయించుకుంది NY. ఆమె ఫస్ట్ లవ్ స్టోరీ అనే కదా చెప్పింది. స్టిల్ ఇంకా ఆయన నాతో ఫ్రెండ్ ఉన్నాడని చెప్పింది కదా. మరి గౌతమ్ చెప్పాడు, నబిల్ చెప్పాడు, తేజ కూడా చెప్పాడు నా ఫస్ట్ లవ్ స్టోరీ అదే, ఇంకా అదే స్టాప్ అయిపోయింది, ఇంకా అప్పటి నుంచి నేను ఏం లేదు అది అని చెప్పేసి. రోహిణి కూడా చెప్పింది, బాధపడింది. మరి నిఖిల్ విషయానికి వచ్చినప్పుడు నాకు ఒక డౌట్ ఇక్కడ మళ్ళీ, ఎందుకంటే ఇవన్నీ ప్రూఫ్లు బయటపడిన తర్వాత అఫ్ కోర్స్ డౌట్ వస్తుంది, మాస్క్ ఉందని తెలిసిపోతుంది. ఫస్ట్ లవ్ స్టోరీ అడిగినప్పుడు నిఖిల్ది కావ్యది ఫస్ట్ లవ్ స్టోరీనా? మీకు ఎంతమందికి తెలుసు అది ఫస్ట్ లవ్ స్టోరీనా కాదనేది? కాదు, నిఖిలే అంటాడు. ఒకసారి నాకు ఆ 6 లవ్ స్టోరీస్ ఉన్నాయని చెప్పేసి అన్నాడు ఎపిసోడ్ లో, పక్కా అన్నాడు. 100% కాదు, 1000%, 1,00,000% నాకు 6 లవ్ స్టోరీస్ ఉన్నాయి. ఏది చెప్పాలబ్బా అనే ఒక టాపిక్ వచ్చినప్పుడు విష్ణుప్రియతోనో సంథింగ్ ప్రేరణతోనో అన్నాడు మాట. ఇది పక్కా
ఏదో అతని మీద నిందేయాలి, అతను చెప్పనివి కూడా చెప్పినా అని చెప్పేసి నేను చెప్తే నాకేమొస్తుంది, నాకే ఇంకా నెగిటివ్ వస్తుంది కదా. ఇప్పుడు ఏదైతే ఎమోషనల్ చూపించి ప్రజల్ని ఆకట్టుకున్నాడు, ఎమోషనల్ గా అట్రాక్ట్ చేశాడని తన 6 years రిలేషన్షిప్ లో ఉన్న అమ్మాయి చెప్పడంతో కూడా మీరు నమ్మకపోతే ఇంకా నా మాట ఎక్కడి నుంచి నమ్ముతారు? ఎక్కడో మాటలు తీసుకొని వచ్చి, ఫేక్ మాటలు తీసుకొని వచ్చి, ఎవడో పిఆర్ నన్ను కొంటే పిఆర్ని నేను అని చెప్పేసి మీరు మాట్లాడితే, నేను మాట్లాడిన నిజం కాకపోతే మరి నాకు నెగిటివ్ రావాలి కదా. ఎందుకు అంతమంది పాజిటివ్ గా కామెంట్లు పెడుతున్నారు? ఓన్లీ నిఖిల్ ఫ్యాన్స్ ఒకటే నన్ను పిఆర్ అనడమో, బ్రో నిఖిలే విన్నారు బ్రో అనడమో, లేకపోతే నిఖిల్ ఎన్ని చేసినా నిఖిలే విన్నారు బ్రో అంటే, నిఖిల్ మిమ్మల్ని తీసుకుపోయి అరే ఇది ఒక ముళ్ళ కంప అంటే ఒక నిడిల్ సూది, మీరు దాన్ని తొక్కినా ఏం కాదు, ఎందుకో తెలుసా? నేనున్నా కాబట్టి. అంటే మీరు దాన్ని తొక్కినా నా మీద ప్రేమతో మీకు అది గుచ్చుకున్నట్టు కూడా తెలియదురా అని చెప్పేసి చెప్తా ఉన్నట్టుంది. అతను అంత ఎమోషనల్ గా ఉండి మనమంతా అంత బాధపడి ఇప్పుడు ప్రూఫ్లతో సహా చూపించి ఇంత పెద్ద వీడియో చేస్తే దానికి ఇంతమంది వ్యూస్ వచ్చి, ఇంతమంది లైక్ కొట్టి, ఇంతమంది కామెంట్ పెట్టిన తర్వాత కూడా పెద్ద పెద్ద వ్యూవర్స్ చెప్పినా, వినాలి ఆదిరెడ్డి గారు చెప్పినా కూడా దాని కింద కామెంట్లు. మీరు ఎంత నెగిటివ్ చేసినా నిఖిలే వినరు. ఎవరు నెగిటివ్ చేశారు ఇక్కడ? నిఖిల్ నెగిటివ్ చేసుకున్నాడా? నిఖిల్ని వాళ్ళ అమ్మగారు నెగిటివ్ చేశారా? నిఖిల్ వాళ్ళ అమ్మగారు విష్ణుప్రియని యష్మిని తిట్టడం నెగిటివ్ చేసుకోలేదా? ఇప్పుడు యష్మిని విష్ణుప్రియాని తిట్టారు, అది అందరికి తెలిసిందే. పోస్ట్ మరి పెట్టి ఐ స్లాప్ హిమ్ వరెస్ట్ బిహేవియర్ అని చెప్పేసి వాళ్ళ అమ్మగారు పోస్ట్ పెట్టారు. వచ్చిన తర్వాత లోపలికి వైతో దూరం, జీతో దూరం, పీతో దూరం అంటే ఓకే, మరి ఎందుకు గౌతమ్కి అన్ని ముద్దలు తినిపించుకుంటా అక్కడ వాళ్ళ అమ్మగారు కూడా ఏం మాట్లాడాలి చెప్పండి? ఆమె కంటెస్టెంట్ కాదు, ఆమె గురించి మనం ఏం మాట్లాడలేం. ఏ మాట మాట్లాడినా మనకి నెగిటివ్ అవుతుంది. ఎందుకంటే ఆమె అవుట్ ఆఫ్ కంటెస్టెంట్ అండ్ పెద్ద మనిషి, పెద్ద ఆవిడ, వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడినా తప్పవుతుంది. కానీ ఇక్కడ ఉన్న పాయింట్ ఏంటంటే, జీని దూరంగా పెట్టు, జీతో ఆర్గ్యుమెంట్ వెళ్ళొద్దు, జీతో నామినేట్ చేయకని అంత నెగిటివ్ చెప్పిన ఆమె మళ్ళా వెళ్ళి గౌతమ్ అని ఇది అలా ఎందుకు చేయాలి? సరే గౌతమ్ అంటే కొంచెం ఏదో నిఖిల్తో క్లోజ్ అవ్వడానికి ఏమన్నా ప్లాన్ వేసిందేమో వాళ్ళ అమ్మగారు, మనకు తెలియదు ఆమె ఆలోచనలు ఏముందో. ఇక్కడ వైని దూరం పెట్టు, ఇక్కడ పీని దూరం పెట్టన్న మనిషి ఈ చేతిలో వైని, ఈ చేతిలో పీని పట్టుకొని ఇట్లా 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 తిప్పడం ఎందుకు? ఆడుకుంది వాళ్ళమ్మ ఇట్లా చేయబట్టుకుని. మీరు ఎపిసోడ్ లైవ్ చూసింటే అర్థమవుతుంది. మీరు జస్ట్ ఈవినింగ్ 9:30కి వచ్చే ఎపిసోడ్ చూసి ఎక్కడుంది బ్రో, ఎక్కడుంది? నువ్వు అన్ని ఫేక్ ఎలిగేషన్ వేస్తున్నావు, అసలు నాకు అర్థం కావట్లే అని కింద కామెంట్లు పెడితే లైవ్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది. సరే మీరు ఎపిసోడ్ చూసినా అది చూపించలేదంటే చాలా మంది మెంబర్స్, చాలా మంది ట్రోలర్స్ ట్రోల్ చేసి మరీ వీడియో పెడతా ఉంటారు. కనీసం అవైనా చూడండి. మీరు దాన్ని కూడా ఇంకా ఏమైనా ఏఐతో ఎఫెక్ట్స్ చేసి, ఏఐతో ఆడియో ఎఫెక్ట్స్ చేసి, ఏఐతో ఫేస్ ఎరేస్ చేసి పెట్టారేమో అని కూడా అంటారు. మీరు టెక్నాలజీ ఉంది కాబట్టి మాటలు ఎలాగైనా మాట్లాడచ్చు. మీరు ఇంత ప్రూఫ్లు చూపించిన తర్వాత కూడా నువ్వు పిఆర్వి, నువ్వు గౌతమ్కి సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు గౌతమ్ని లేపాలని చెప్పేసి నిఖిల్ని పడగొట్టాలని చూస్తున్నావు. అంటే నిఖిల్ని పడగొట్టాలి, గౌతమ్ని లేపాలి అనుకునేటోని అయితే గౌతమ్ ఎంటర్ అయిన రోజే లేపేటోని కదా. గౌతమ్ ఎంటర్ అయిన రోజే నిఖిల్ని పడగొట్టేటోళ్ళం కదా. ఎందుకు చేయలే? ఇన్ని రోజులు ఆగాల్సిన అవసరం ఏముంది మాకి? నేను పిఆర్ అయితే గౌతమ్ సీజన్ 7లో ఉన్నప్పుడే నేను లేపాల్సింది కదా, ఎందుకు లేపలే? బిఫోర్ నా వీడియోలు వెళ్ళి చూడండి. జస్ట్ ఎస్టర్డే బిఫోర్ వీడియోస్ కాకుండా దాని ముందు వీడియోస్ కూడా ఉన్నాయి. ఏం వీడియోస్ చేస్తాను, బిగ్ బాస్ ఎలా మాట్లాడాను, ఎవరి గురించి మాట్లాడాను, అసలు తప్పులు ఏమున్నాయి, వాళ్ళ గురించి మాట్లాడాలని నాకు ఇష్టం వచ్చిన గౌతమో, నబీలో, ప్రేరణనో, యష్మినో వాళ్ళ గురించి మాట్లాడుకున్నానా? వెళ్ళి చూస్తే మీకే అర్థమవుతుంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఖిల్ ఫ్యాన్స్ కి మళ్ళీ ఇంకొకటే చెప్పాలనుకున్నా, మీకు ఎన్ని ప్రూఫ్లు చూపించినా మీరు గుడ్డిగా నమ్ముతా పోతా ఉంటే నిజమైన వ్యక్తి, ఐ మీన్ విన్నర్ అవ్వాలని ఉన్న క్వాలిటీ వ్యక్తి విన్నర్ కాకుండా వెళ్ళిపోతారు. ఇప్పుడే ఇంకో కామెంట్ వచ్చింది, ప్రవీణ కిక్ అంట, మీరు ఎంత బ్యాడ్ చేసినా నిఖిల్ విన్, మేము నమ్మము. ఇదే మాట్లాడుతున్నా, ఇప్పుడు అదే మాట్లాడుతున్నా. మీరు ఎంత చేసినా మేము నమ్మమంటున్నారు. నేను అదే కదా చెప్తుంది. ఇంకా అరే అక్కడ ముళ్ళు ఉందిరా, పోయి తొక్కొద్దు అని నేను చెప్తా ఉంటే లేదు, మా నిఖిల్ అన్న ఉన్నాడు, ముళ్ళు గుచ్చుకున్నా వచ్చి ట్రీట్మెంట్ ఇవ్వడానికి మా నిఖిల్ అన్న ఉన్నాడు, కింద చూస్తాడు అన్నట్లు ఉంది.
మీకు ఇంత క్లారిటీగా చెప్పినా అర్థం కాకపోతే ఏం చెప్పాలబ్బా. నెక్స్ట్ వీడియో కూడా అరాచకంగా ఉంటుంది. నామినేషన్ జరుగుతుంది సోనియాది. ఏదైతే సోనియాతో క్లోజప్ అయ్యి టీవీలో కనపడాలి, ఎక్కువ టెలికాస్ట్ అవ్వాలి, ఎక్కువ ప్రజల్ని ఆకట్టుకోవాలనుకున్న నిఖిల్కి సోనియాకి పడుతుంది. వెయిట్ చేయండి, దాని గురించి వీడియో వస్తుంది. 3.5 గంటలు మాట్లాడింది సోనియా నామినేషన్స్. అస్సలు ఇంతవరకు ఎవరు మాట్లాడిన నామినేషన్ అంతసేపు 3.5 గంటలు జరిగాయి నామినేషన్స్. అందరివి కాదు, ఓన్లీ సోనియా. ఇక్కడ నామినేషన్స్ కి ఎలా వస్తారనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఒకరి తర్వాత ఒకరు వస్తారా, అందరు వచ్చి ఒకటే దగ్గర ఉంటారా, లేదు వాళ్ళు ఎవరైనా చేశారనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కానీ అరాచకం. నిఖిల్కి దెబ్బ కొట్టే ఛాన్స్ అయితే ఉంది, ప్రేరణకు కూడా నోరు మూపించే ఛాన్స్ అయితే చాలా ఉంది. సోనియా మాట్లాడిన పాయింట్స్ అన్ని కరెక్ట్ అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. అది నిజం, ఎందుకంటే వాళ్ళు బయట చూసి వచ్చారు. ఇప్పుడు మీరే ఆడియన్స్, నేనే ఆడియన్, మిమ్మల్ని లోపలికి పంపించి నామినేట్ చేయంటే మీరు ఏం చెప్తారు? నో నో నో, నాకు నిఖిల్ ఇష్టము, నిఖిల్కి కప్పు ఇచ్చేయండి బిగ్ బాస్, మేము వెళ్ళిపోతాం ఇద్దరం గేట్ తెడిస్తే కప్పు తీసుకొని అని చెప్తారా? ఎవరు చెప్పారు కదా. అక్కడ మనం చూసేటప్పుడు మనకు తెలుస్తుంది, అరే వీళ్ళు మనం హౌస్ లో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నారు, హౌస్ లోంచి బయటకు వచ్చిన తర్వాత మనం ఎపిసోడ్ చూస్తున్నాం ఎట్లున్నారు అని చెప్పేసి తెలుస్తుంది వాళ్ళకి. సోనియా అంత క్లోజ్ ఉండి సోనియా నిఖిల్ని చేస్తా ఉందంటే కూడా మీకు అర్థం కావట్లేదా? సోనియాని కూడా పిఆర్ అంటారు ఎట్లా? నాకు ఈ ఆన్సర్ చెప్పాలి మీరు. నిఖిల్ ఫ్యాన్స్ కావచ్చు, ఎవరైనా సరే, న్యూట్రల్ ఆడియన్స్ ఉన్నా కానీ సరే, వీడియో చూసేటప్పుడు మీరు నాకు ఈ ఆన్సర్ చెప్పండి. సోనియాతో అంత క్లోజ్ ఉన్న వ్యక్తి నటించలేదు అని అనుకుందాం, పోనీపో నిఖిల్ జెన్యున్ గానే ఉన్నాడు సోనియాతో అనుకుంటే, అంతా క్లోజ్ వెళ్ళిపోయిన ఆమెతో సరే. మీకు ఇంకో టెస్ట్ చెప్పాలా? సోనియా వెళ్ళిపోయిన తర్వాత నీ బెస్ట్ కంటెస్టెంట్ ఎవరు, నీ ఫేవరెట్ అని అడిగినప్పుడు కన్వెన్షన్ రూమ్ లో నిఖిల్ని నా ఫేవరెట్ సోనియా అంటాడు. ఆమె ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయింది. ఇంట్లో వాళ్ళ గురించి చెప్పమంటే ఎలిమినేట్ అయిపోయిన సోనియా గురించి చెప్తాడు. అంటే అక్కడ ఏంది, సోనియా ఓట్లు డైవర్ట్ అవుతాయి పేరు చెప్తే, సోనియా ఓట్లు నాకు వచ్చి పడతాయి సోనియా పేరు చెప్తే, ఆమె చూసుకుంటది బయట అని చెప్పేసి. ఇక్కడ ఒకటి గమనించండి, సోనియా అఫీషియల్ ఆకులు అని చెప్పేసి ఆమె పేజ్ ఉంది, ఒరిజినల్ పేజ్. దానికి ఫ్యాన్ పేజ్ ఒకటి ఉంది, సేమ్ సోనియా ఆకుల అఫీషియల్ అనేది ఒకటి ఉంది. ఫ్యాన్ అమ్మాయో మరి అబ్బాయో తెలియదు, కానీ దాంట్లో బయోలో కూడా నిఖిల్, పృథ్వీ, సోనియా అని పెట్టేసుకున్నారు. దాంట్లో పెట్టుకున్న తర్వాత అన్ని పాజిటివ్ గా చెప్తా ఉంటారు నిఖిల్ గురించి. ఇప్పుడు ఆ ఛానల్లో ఏం చెప్తారో నేను కూడా చూడాలనుకుంటున్నా, ఎందుకంటే సోనియానే వెళ్ళి నామినేట్ చేస్తా ఉంది, సోనియానే వెళ్ళి ఫైర్ అయ్యింది, సోనియానే వెళ్ళి పాయింట్ చెప్తా ఉంది. ఇప్పుడు ఆ పేజ్ లో ఏం పెడతారో నేను కూడా చూడాలి. భయం మారుస్తారా? నిఖిల్, పృథ్వీ, సోనియా తీసేసి సోనియా ఫైర్ అని పెట్టుకుంటారా? సోనియా నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని ఏమన్నా పెడతారా? చూడాలి ఇవన్నీ పాయింట్స్. ఎందుకంటే మీరు లాజికల్ గా ఆలోచించకపోతే మనం ఏం చేయలేం. దీన్ని సోది అనుకున్న వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వినలేకపోతే స్కిప్ చేసేయండి. నిజాలు మాట్లాడినప్పుడు మనం ఏం చేయలేం. ఇంకో కామెంట్, పావనా చెల్ల 5316, షట్ అప్ యువర్ మౌత్, who are you talk to about this? You got any girlfriend? They are falling on him. One girl is coming, I love you means what can he do? Big boss, what is this your name? Shut up anda your mouth, who are you talk to you about this? నువ్వు ఎవరు మాట్లాడడానికి, నీకు ఎవడు అధికారం ఇచ్చాడు? నీ నోట్లోంచి ఎందుకు మాటలు వస్తుంది? You got any girlfriend? They are falling on him. ఎవరైనా అమ్మాయి అతను లవ్ చేసిందనే ప్రూఫ్ ఉందా? ఇంతమంది అమ్మాయిలకి లవర్లు, అరే అతనే చెప్పాడు నాకు 6 లవ్ స్టోరీస్ ఉన్నాయని చెప్పేసి ఓపెన్ గా ఇన్ని కోట్ల మంది చూస్తున్న టెలికాస్ట్ ఛానల్లో అతనే చెప్పిన తర్వాత ఇంకా నేనేంది చెప్పేది? వన్ గర్ల్ ఈస్ కమింగ్, ఐ లవ్ యూ మీన్స్ వాట్ కెన్ హీ డూ? బిగ్ బాస్, వాట్ ఈస్ దిస్ యువర్ నేమ్? నా నేమ్ అంట. బిగ్ బాస్ అడుగుతుంది, ఏంటి బిగ్ బాస్ ఇది, ఎవరి తను, ఏంటి ఇలా చెప్తున్నాడు అని చెప్పేసి. బిగ్ బాస్ ఇప్పుడు వస్తాడు మరి నా కోసము, ఈమె కోసం, ఈ కామెడీ పెట్టిన వాళ్ళ కోసము. తప్పురా, నువ్వు చెప్పింది తప్పు, కంటి చూపుతో కాదు అని చెప్పేసి వస్తాడు మరి బిగ్ బాస్ నా కోసం వెతుక్కుంటే. ఇక్కడ హైదరాబాద్ లోనే ఉన్నా కదా, లొకేషన్ దగ్గరే ఉన్నా, అన్నపూర్ణ స్టూడియోస్ కి దగ్గరలో ఉన్నా అని చెప్పేసి, తిప్పరా బండి తీయరా అని చెప్పేసి వస్తాడు మరి. కొంచెమన్నా ఉండాలి బ్రో మీకు. నేనేం చెప్తున్నా, మీరు ఓట్లు వేసుకోండి కాదనడం లేదు, నేను ఓటు వేద్దని అసలు చెప్పడం లే. మీరు తప్పును కూడా తప్పని ఒప్పుకోకపోతే ఇంకా ఏంటి? ఎంతసేపు నిఖిల్ విన్నర్ అంటున్నారు తప్పితే, అవును బ్రో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో తను కూడా చేశాడు తప్పు అనే నోట్ నుంచి రావడం లే మీకు. ఇది కరెక్ట్ కాదు. నిఖిల్ జనాలకి ఏం చేశాడు బ్రో? నీకు ఏమైనా చేశాడా బ్రో? అందరితోనే అట్లనే ఉంటాడంట, అంటే అందరితోనే అట్లనే ఉంటే మంచోడు.
ఎవరితో కలవకుంటే చెడ్డోడు. ఇక్కడ నాకు ఒక పాయింట్ అర్థం కాలే, అందరితో ఉంటే జెన్యున్ అంటారు, మళ్ళీ సింగిల్ గా ఉండి సోలో గేమ్ ఆడినా కూడా జెన్యున్ అంటారు. ఇట్లా ఆడినా జెన్యునే, అట్లా ఆడినా జెన్యున్ అంటారు. మరి గేమ్ ఎవరు ఆడినట్టు? మరి జెన్యున్ ఎవరు? గ్రూప్ ఆడినే జెన్యునే, సోలో ఆడినే జెన్యునే. మరి బిగ్ బాస్ లో జెన్యున్ అని ఎవరు అన్నారు? విష్ణుప్రియ అని అలా అనాలేమో నాకు తెలిసినంతలో. ఇంకా నాకు ఇంకా ఎవరిని క్యాలిక్యులేట్ చేయలేనప్పుడు ఇంకా విష్ణుప్రియ అని ఒక లవ్ మ్యాటర్ లో ఇంకా క్యాలిక్యులేట్ చేయాల్సింది వస్తుంది. విష్ణుప్రియ దేవత, ఆ అమ్మాయి జెన్యునిటీకి నేను నిజంగా నమస్కారం పెట్టాలి. లవ్ విషయంలో ఒక్కటి ట్రూ, అది ట్రూ, నిఖిల్ చేసింది కాదు. ఈ రోజు గొడవ జరుగుతుంది యష్మికి నిఖిల్, చూడండి, వెయిట్ చేయండి. మీరేమో నిఖిల్ కి ఆశలు పెట్టలేదు అన్నారు. సరే, యష్మినే చేసింది ఇదంతా, యష్మినే తను లొంగ తీసుకుంది, యష్మినే తనని డైవర్ట్ చేసింది అన్నారు. ఈ రోజు ఎపిసోడ్ లో క్లారిటీగా అర్థమవుతుంది ఎవరైతే నిఖిల్ ఫ్యాన్స్ ఉన్నారో, ఎవరైతే న్యూట్రల్ ఫ్యాన్స్ ఉన్నారో, ఎవరైతే నన్ను పిఆర్ అన్నారో, మీ అందరికీ ఖచ్చితంగా క్లారిటీగా మంచి పాయింట్ తో, మంచి ప్రూఫ్ తో వీడియో మీ ముందు తెచ్చి పెడతా. వెయిట్ అండ్ సీ. ఓకే, అందరు గర్ల్స్ ఒక యాంగిల్ బ్రో, క్రష్ లవ్ ఓకే బాయ్, లైఫ్ తో ప్లే చేశారు గేమ్. వామ్మో వామ్మో, నాకు ఈ రిలేషన్షిప్ వద్దు యష్మి అని చెప్పాడుగా క్లియర్ గా. ఏడ్చి మరి ఫ్రెండులా అయినా ఉండు అని సాధించుకుంది యష్మి. ఇప్పుడు ఎంత ఘోరంగా ఫ్లిప్ అయిందో ఈ అత్యన. ఏమంటున్నాడంటే, నిఖిల్ తో యష్మి అనిందంట, నువ్వు నాతో ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవద్దు, కావాలంటే ఫ్రెండ్ లాగా ఉండు అని చెప్పేసి యష్మి చెప్పిందంట. యష్మి ఆ మాట చెప్పినప్పుడు మీరు మళ్ళీ రివైండ్ చేసుకోండి, ఖచ్చితంగా చెప్తున్నా, మంచి ఫ్రెండ్ లాగా ఉందాం ఇప్పటి నుంచి అది అన్నప్పుడు, నువ్వు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు అన్నప్పుడు నిఖిల్ నోరు తెచ్చి ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు అన్నప్పుడు ఏం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవాలి నీ గురించి అని చెప్పేసి నిఖిల్ ఎందుకు చెప్పలేకపోతున్నాడు? మరి ఎందుకు నెగిటివ్ అవుతాడన్నా? ఎందుకు మాస్క్ అప్పుడే బయట పడుతుందన్నా? ఎందుకు అప్పుడే తన యాక్టింగ్ అంతా విభ్రమించుతుందన్నా? ఎందుకు మరి? యష్మి ఏ రోజు అయితే నా మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు, నా మీద జస్ట్ ఫ్రెండ్ లాగా ఉండు అన్న రోజు ఎందుకు నిఖిల్ మాట్లాడలేకపోయాడు? ఎందుకు అనలేకపోయాడు ఆ మాట? ఏమని, నీ మీద నాకెందుకు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, నువ్వెవరు, నాకు బయట లైఫ్ ఉంది అని అప్పుడు ఎందుకు అనలేకపోయినాడు? సరే, ఈ పాయింట్ పక్కన పెడదాం. వన్ ఆఫ్ ది టైంలో నిఖిల్ చేసిన ఇంకా పెద్ద మిస్టేక్ ఏంటంటే, స్టేజ్ మీద సింగిల్ అని చెప్పడం. విష్ణుప్రియతో వాష్రూమ్ లోకి వెళ్ళి, అరే మచ్చా నాకు ఏంట్రా వీళ్ళది, బయట నాకు ఉన్నారా అన్నాడు. బయట ఉన్నారా అంటే ఏంటి? సింగిల్ స్టేజ్ మీద లోపల నుంచి బయట ఉన్నారా అనడము, మళ్ళీ ఇక్కడ ఒక ఎమోషనల్ చూపించి 6 years అంటాడు, మళ్ళీ 6 years తీసేసిన దాన్ని. మీరు ఏ పాయింట్ ఆఫ్ గా చూసుకున్నా నిఖిల్ మాస్క్ తో ఉన్నాడనే క్లారిటీ బాగా వచ్చింది. అది నిన్నటితో. నేను నిఖిల్నే టార్గెట్ చేయాలనుకుంటే ఫస్ట్ రోజే చేసేటోని, గౌతమ్నే సపోర్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ వచ్చిన రోజు నుంచే సపోర్ట్ చేసుకునేటోని. ఇదంతా ఎందుకు వచ్చింది నాకు చెప్పండి? మిస్అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు ఎవరైనా అలానే చెప్తారు. వాళ్ళ పర్సనల్ లైఫ్ లోకి వచ్చేటప్పుడు కాదు, గేమ్ చూసి మాట్లాడాలి. నేను గేమ్ చూసి మాట్లాడాలంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడకూడదంట. ఇప్పుడు నేను ఇక్కడ ఒక పాయింట్ అడుగుతా మిమ్మల్ని, నిఖిల్ నిన్న అంత ఎమోషనల్ గా ఫీల్ అయ్యి చేసింది ఎక్కడ? బిగ్ బాస్ హౌస్ లోనే కదా. ఆ బిగ్ బాస్ హౌస్ లో జరుగుతున్న షో ఎవరు చూస్తున్నారు? ఆడియన్సే కదా. ఆడియన్స్ కి ఏం ఫీల్ అవుతారు? అరే నిఖిల్ కి పాపం ఇంత స్టోరీ ఉండేరా, పాపం రా, కలిసి ఉంటే బాగుండేరా, ఎందుకు ఇట్లా అయింది, కలవాలి వీళ్ళిద్దరు అని చెప్పేసి ఎంతమంది కాదు 100లో 95% అనుకునే ఉంటారు. పాజిటివ్గా అనుకుని ఉంటారు, కొంచెం ఎమోషనల్ ని కనెక్ట్ చేసుకొని ఉంటారు. అంత కనెక్ట్ చేసుకున్న వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు వాళ్ళు అంతే బ్రో అన్నప్పుడు ఆ టాపిక్ ని ఇక్కడ తీసుకొచ్చి ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన అవసరం లేదు. మీకు అది ఇన్ఫ్లుయెన్స్ లాగా కనిపించకపోవచ్చు. మరి ఫస్ట్ లవ్ స్టోరీ చెప్పమన్నప్పుడు ఫస్ట్ లవ్ స్టోరీ చెప్పకుండా ఏదైతే తీసుకొని వస్తే, ఏదైతే బయట నాది ఆల్రెడీ అతనికి ముందే తెలుసు, వాళ్ళు విడిపోక ముందుకే ఆల్రెడీ నిఖిల్ కావ్య అని చెప్పేసి ఇన్స్టా పేజ్లు క్రియేట్ చేసి మీరు కలవండి అనే చాలా టాపిక్ ట్రోలింగ్ బాగా జరిగింది. దాన్ని క్యాచ్ చేసుకొని ఇప్పుడు బయట పెట్టాడబ్బా. బయట పెట్టిన తర్వాత ఎందుకు చెప్పండి, మీకు ఇంత థాట్ కూడా రాలేదా? అతన్ని ఎప్పుడైతే పెట్టాడో ఎపిసోడ్ లో లవ్ స్టోరీ గురించి మొత్తం ఎమోషనల్ అయ్యి, దాన్ని నెక్స్ట్ 2 hours లో కావ్య పెట్టింది స్టోరీ. మాస్క్ ఉంది, నమ్మొద్దు, నమ్మితే మీరే పిచ్చోళ్ళు అవుతారు, నిజాలు బయటకు వస్తాయి, నిజం మాస్క్ బయటకు వస్తుందని విత్ ఇన్ ఆ ఎపిసోడ్ అయిన 2 hours కే పెట్టింది. నైట్ 11:30 or 12:30 సంథింగ్ పెట్టింది.
మీరు చాలా మంది చూసి ఉండరు, చూడరు కాబట్టి మీకు అర్థం కాదు, చూస్తే అర్థమవుతుంది. ఇంకో వ్యక్తి, బ్రో మీరు లైవ్ చూసినట్టు లేరు, బ్రేకప్ విషయంలో నిఖిల్ తనదే తప్పు అని ఒప్పుకున్నాడు. సరిగ్గా లైవ్ చూడండి. పిఆర్ టీమ్స్ పెట్టి చిన్న వీడియోస్ చూసి ఎలా చెప్పటం తప్పు బ్రో. నిఖిల్ చెప్పాడు ఫ్యామిలీనే లేదు, లవర్ని సెలెక్ట్ చేసుకోవాలి అని వచ్చింది ఆ అమ్మాయి టైంలో, నేను మిస్టేక్ చేశాను బ్రో. నిఖిల్ ఫ్యామిలీ ముగ్గురు బ్రో. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు ఈ అబ్బాయి కామెంట్లో, బ్రో నువ్వు లైవ్ చూసి మాట్లాడు, పిఆర్వి వాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళు చేసిన వీడియోలను చూసి నువ్వు మాట్లాడొద్దు అంటున్నాడు. నేను లైవ్ చూడకుండా ఉండింటే ప్రతి పాయింట్ ఎలా మాట్లాడతా, మీకు 1 day బిఫోర్ ఎట్లా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా, నేను ఏమన్నా బిగ్ బాస్ హౌస్లో పని చేస్తున్నానా, లేకపోతే బిగ్ బాస్ ఏమన్నా అన్ననా, లేకపోతే బాబాయ్? నేను లైవ్ చూడకుండా ఉండేటోని అయితే 1 day బిఫోర్ మీకు ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా, ఎందుకు కమ్యూనిటీ పోల్స్లో నేను ఆల్రెడీ ఎలిమినేషన్ ముందే అప్డేట్ చేస్తున్నా, ఎందుకు నామినేషన్ పీపుల్స్ ఎవరే ముందే అప్డేట్ చేస్తున్నా, ఇది మీరు గమనించాలా. అండ్ ఇంకో పాయింట్ అన్నాడు, ఫ్యామిలీ లాగా అనిపించినప్పుడు ఆ అమ్మాయి జీవితంలో మిస్టేక్ చేశానంట. బ్రో నిఖిల్ ఫ్యామిలీ ముగ్గురు బ్రో, అంటే వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు అంట. ఇక్కడ మంచి పాయింట్ వినండి. ముందు ఫ్యామిలీ బిగ్ బ్రోకి మ్యారేజ్ అవ్వకుండా నిఖిల్ మ్యారేజ్ చేసుకోవడం తప్పు కదా బ్రో అంట. అంటే బయట జరుగుతున్న విషయం ఏంటంటే నిఖిల్ విషయంలో వాళ్ళ బ్రేక్ అయిపోయిన విషయంలో వాళ్ళ రియలైజ్ అయిందంటున్నాడు. అంటే ఈ అబ్బాయి బ్రో ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళకి ఫస్ట్ బ్రదర్ కి పెళ్లి అయితేనే తిని చేసుకోవాలి, ఇంటి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అనుకుంటున్నాడు, అందుకు చేసుకోలేదు అంటున్నాడు. బ్రో ఇది 2024 ఏజ్ అమ్మాయి, ఎక్కువ ఏజ్ ఉన్న అమ్మాయి చిన్న ఏజ్ ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్న ఏజ్ కాలం ఇది. ఎగ్జాంపుల్ ప్రేరణ వాళ్ళ హస్బెండ్ చూసుకోండి, మణికంఠని వాళ్ళ వైఫ్ని చూసుకోండి, వాళ్ళ ఏజ్కి డిఫరెన్స్ ఉంది, వాళ్ళ మెంటాలిటీకి డిఫరెన్స్ ఉంది. ఇంట్లో మా పెద్దన్న చేసుకోలేదు నేను చేసుకుంటానని ఒక అమ్మాయిని మోసం చేయడం కరెక్టా? మోసం ఇన్ ద సెన్స్ నువ్వు చెప్పిన మాట అదే ఉంది, వాళ్ళ పెద్దన్న పెళ్లి చేసుకునేంత వరకు నేను చేసుకున్నాను అంటే ఏంది? నేను నమ్మి వచ్చిన ఒక అమ్మాయిని నువ్వు మీ పెద్దన్న చేసుకుంటే చేసుకుంటావు, లేకపోతే చేసుకోవు. మీ పెద్దన్న చేసుకోకుండా ఉంటాడు, అట్లనే ఆ అమ్మాయిని చేసుకోకుండా ఉంటావా? సమాధానం చెప్పండి. మరి కామెంట్ పెట్టే ముందు మా బిగ్గు బ్రో చేసుకోలేదు నేను చిన్న బొగ్గుని చేసుకోను అంటే కాదు కదా. చిన్న బొగ్గుకి ఒక బొగ్గు దొరికింటది, ఆ బొగ్గుని మంటలో రాపిస్తేనే ఆ బొగ్గుకు మంటలు పడతాయి. లేదు మా పెద్ద బొగ్గే వచ్చి మంటలు రాపాలంటే కాదు. ఇక అసలు నిఖిల్ బీబీకి వచ్చే ముందే లవ్ బ్రేకప్ అయిన తర్వాత డిప్రెషన్ వెళ్ళటం, దాన్ని ఓవర్కమ్ చేసుకుంటాను దానికోసం వచ్చాడు. అది నిజమే, డిప్రెషన్ లో ఉన్నాడు, లవ్ బ్రేకప్ అయింది కాబట్టి వచ్చాడు డిప్రెషన్ తీసుకోపోవడానికి. నేను ఒప్పుకుంటా బ్రో, ఇది 100% రైట్. కానీ డిప్రెషన్ లో ఉన్నది డిప్రెషన్ తీర్చుకోవడానికి, డిప్రెషన్ వదిలిపెట్టడానికి, ఏదైతే ఇక్కడ బిగ్ బాస్కి వచ్చి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అవ్వడానికి రీజన్ తను మాస్క్ పెట్టుకొని ఆడడం తప్పు. తన డిప్రెషన్కి, తన బాధకి, తన ఇదికి బిగ్ బాస్కి రావడానికి తప్పే లేదు. బిగ్ బాస్కి రావచ్చు, డిప్రెషన్ ఉన్నా రావచ్చు, డిప్రెషన్ లేకపోయినా రావచ్చు. బట్ డిప్రెషన్ అడ్డు పెట్టుకొని డిప్రెషనే తనని ఇక్కడి వరకు తీసుకొచ్చింది అనే పాయింట్ తీసుకొచ్చి డిప్రెషన్ వల్ల నిఖిల్ని విన్నర్ చేయాలి, డిప్రెషన్ వల్ల బాధ వల్ల నిఖిల్ని విన్నర్ చేయాలనేది చాలా తప్పు. మీకు అది అర్థం అవ్వాలా, చూసుకోండి. మరి ఇంకోటి, ఆ అమ్మాయి స్టేటస్ ఎందుకు పెట్టిందంట, ఇండస్ట్రీలో ఆమె పరువు పోతుందని, అందుకే ఆమె అలా రియాక్ట్ అయ్యింది. లేడీస్ ఏంటి అంటే తనకి మాత్రమే పట్టించుకోవాలి అని ఉంటుంది, నిఖిల్కి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ. ఇక్కడ ఒక నాకు ఆ పాయింట్, ఈ అబ్బాయి ఏమన్నాడంటే ఆ అమ్మాయి పరువు పోతుంది అని చెప్పేసి ఇతను చెప్పిన మాటలకి దాన్ని రిలైజ్ చేయడానికి, దాన్ని తప్పుదారి పట్టించడానికి స్టోరీ పెట్టిందని చెప్పేసి ఈయన అంటున్నాడు. నేను ఇంకో మాట చెప్తున్నా, ఆమె తప్పుదారే పట్టించేది అయితే వీళ్ళు విడిపోయినప్పుడే స్టోరీ పెట్టేది. అరే నా కొడుకు దొంగ నా కొడుకురా అనేది పెడతారా పెట్టరా? నేను తిట్టడం లేదు, అదొక మా స్లాంగ్లో వచ్చిన పదము, తప్పుగా అర్థం చేసుకోకండి. నిఖిల్ని తిట్టాల్సిన అవసరం లేదు, నాకు లేదు, గౌతమ్ని తిట్టాల్సిన అవసరం లేదు, నబిల్ని తిట్టాల్సిన అవసరం, అదొక ఊత పదం లాగా చెప్పాను. తిట్టాలి అనే ఉంటే కావ్య అప్పుడే తిట్టేది కదా, బ్రేకప్ అయినప్పుడే. పర్టికులర్గా ఇప్పుడే ఎందుకు తీసుకొస్తుంది అంటే ఇతను చేస్తుంది నాటకము, ఇతను చేస్తుంది మాస్క్ పెట్టుకొని, ఇతను ఓట్ల కోసమే, జనాల కోసమే ఆ బాధని కన్వర్ట్ చేసి ప్రజల్ని మెప్పించి ఎమోషనల్ గా అట్రాక్ట్ చేసి ఓట్లు వేయించుకోవాలనే కదా. దీనికి కారణం అదే. ఏ
12వ తరగతి 13వ తరగతి చదువుతున్న పిల్లలు కూడా చెప్తారు చూసి, ఏంటి బ్రో ఇది మా ఏజ్లో కూడా తెలిసిపోతుంది ఇది అని చెప్పేసి. ఇంకో పాయింట్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి అందుకే ఎక్కువ ఫ్యామిలీకే ప్రిఫర్ ఇస్తున్నాడు అని చెప్పేసి చెప్తున్నాడు. ఫ్యామిలీకి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఫ్యామిలీకి ఎక్కువ ప్రిఫర్ ఇచ్చే అబ్బాయి అయితే నిన్న ఎమోషనల్గా బాధపడి, నిన్న ఎమోషనల్గా స్టోరీ చెప్పి, నిన్న ఎమోషనల్గా అంత మాట్లాడి ఏం చెప్పాడు పాయింట్ బాగా జాగ్రత్త వినండి. ఆమె ఒప్పుకోకపోతే ఆమె కొట్టినా కొట్టించుకుంటా, కొట్టింది కూడా, ఎన్ని మాటలన్నా ఏం చేసినా బిగ్ బాస్ అయిపోయిన నెక్స్ట్ మినిట్ ఆమె ముందుంటా, బిగ్ బాస్ అయిపోయిన నెక్స్ట్ మినిట్ ఆమెతో మాట్లాడతా, బిగ్ బాస్ అయిపోయిన నెక్స్ట్ సెకండ్ ఆమె దగ్గరికి వెళ్ళి సారీ చెప్తా, సారీ చెప్పాడు కూడా హౌస్లో, సారీ చెప్తా, అవసరమైతే లేపుకొని పోతా అనే మాటలు 4 మాట్లాడా లేదా? మరి ఇంత ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్న పర్సన్ వాళ్ళ అమ్మ వచ్చిపోయిన తర్వాత ఇలా మారి ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు విడిపోయినప్పుడే మాట్లాడవచ్చు కదా ఆ మాటలు. ఎందుకు ఇన్స్టాగ్రామ్లో అతనికి ఫాలోవర్స్ లేరా? బయట షోలలో ఫ్యాన్స్ లేరా? మంచి షోలో ఫ్యాన్స్ లేరా? నిఖిల్కి ఉన్నారు కదా, ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టు, అరే నాయన మీరేం టెన్షన్ పడొద్దు, మేము ఏదో ఒక రోజు కలుస్తాం, తను కొడితే కొట్టించుకుంటా, తనకి నేను సారీ చెప్తా, అవసరమైతే తనని నాకు ఇష్టమైతే ఎక్కడికైనా తీసుకొని పెళ్లి చేసుకుంటా అనే మాటలు బయట చెప్పలేనోడు లోపల ఎందుకు చెప్తున్నాడు? ఇది ఓట్ల కోసం కాకపోతే, మీరు ఇప్పటికీ ఆలోచించకపోతే, దీన్ని మీరు ఖండించకపోతే నిజంగా విన్నర్ అవ్వాల్సిన పర్సన్ లూజ్ అవుతారు. దీనికి నేను ఇక్కడ కన్నడ తెలుగు తీసుకొని వస్తున్నాను, మంచిగా వినండి. కన్నడ తెలుగు అనేది మాట్లాడింది ప్రజల అయినా దాన్ని మాట్లాడే విధంగా తీసుకొచ్చింది మాత్రం వాళ్ళే. ఎందుకంటారా? వీళ్ళు కలిసి ఆడినప్పుడు ఎక్కడ ఆడలేదు చెప్పండి మీరు? నిఖిల్ కావచ్చు, పృథ్వీ కావచ్చు, యష్మి కావచ్చు, ప్రేరణ కావచ్చు, విష్ణుప్రియ కన్నడ కాదు, కానీ తను ఒక పర్సన్ ఇష్టం కాబట్టి అక్కడ ఉంది, అంతేగాని ఆ గ్రూప్లకు అలవాటు అయిపోయింది, అంతేగాని కన్నడ బ్యాచ్ అనడానికి తప్పు లేదా, అమ్మాయి తెలుగు అమ్మాయి. కానీ ఇక్కడ ఎక్కడ వాళ్ళు గ్రూప్ ఆలేదు, ఎక్కడ వాళ్ళు గ్రూప్ డిస్కషన్ చేసుకొని నామినేషన్ చేయాలన్నా కూడా ఏ సీజన్లో సరిగ్గా లేదు. నెక్స్ట్ మండే నామినేషన్ జరగాలి అంటే అక్కడికి వెళ్ళి చెప్పేంత వరకు అర్థం కాదు ఎవరికి. ఇప్పుడు లైవ్ లోనే మాట్లాడుతున్నారు డిస్కషన్స్, నామినేషన్స్ రాకముందుకే. యష్మి, అరే పృథ్వీ నువ్వు నబిల్ని చేయరా, నిఖిల్ నువ్వు అవినాష్ని పెట్టుకో సేఫ్టీ, నబిల్ని మిస్ అయితే అవినాష్ని సేఫ్టీగా పెట్టుకో, ప్రేరణ నువ్వు తేజాని, వీళ్ళిద్దరు చేశారు వాళ్ళకి పాయింట్స్ ఉన్నాయంటే నువ్వు తేజాని టార్గెట్ చేయి, వాళ్ళని పంపించేద్దాం ఫస్ట్ అంటే. పోనీది వాళ్ళు గ్రూప్ ఆడలేదు అని మీరు అన్నగాని నేను ఒక ఆన్సర్ చెప్తా. ఈ డిస్కషన్ అంతా నబిల్తో పెట్టుకోవచ్చు కదా, నబిల్ని కూర్చోబెట్టుకొని. నబిల్ ఓజీ క్లానే కదా, నబిల్ రాయల్ క్లాన్ ఏం కాదు కదా. అంటే ఇక్కడ నబిల్కి కొంచెం రియలైజ్ అయ్యి అవినాష్, గౌతమ్, రోహిణి, తేజతో క్లోజ్ అయ్యాడని అన్ని 6 వారాలు ఉన్న నబిల్ని కూడా బ్యాడ్గా మాట్లాడతారా? ఏముందిరా వానికి అంత క్లోజప్, గౌతమ్తో క్లోజ్ అవ్వడానికి ఒక్కరోజుకి ఏముంది అని నిఖిల్, యష్మి, పృథ్వీ మాట్లాడతారు. ఏమోలే ప్రజలు చూస్తూ ఉంటారు, మంచి చేసిన వాళ్ళ సైడు ఎవరు చూపించరు అని నిఖిల్ అంటాడు. అంటే ఇప్పుడు నబిల్ మంచి చేయలే, గౌతమ్ మంచి చేయలే, రోహిణి మంచి చేయలే, అవినాష్ మంచి చేయలే, వీళ్ళు మాత్రమే మంచి చేసినారు. వీళ్ళు చేసిన మంచి ఏంటంటే వీళ్ళు మాత్రమే కూర్చొని మాట్లాడుకొని డిస్కషన్ చేసుకొని నామినేషన్లు జరగక ముందే నామినేషన్ల గురించి డిస్కస్ చేసుకొని ఎవరెవరిని చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎంతమందిని చేయాలి, ఎప్పుడు ఏ వీక్ ఎవరిని పంపించాలి. పృథ్వీ అయితే ఇంకా వద్దు, రోహిణిని పెట్టేస్తే రోహిణి పక్క నెక్స్ట్ వీక్ ఎలిమినేట్, రోహిణి చూసుకోండి పెట్టండి మీరు. యష్మి అయితే తేజగాడికి అంత సీన్ లేదురా, అంత సీన్ లేదు తేజగాడికి, వాడు వెళ్ళిపోతాడు, వాడు తెలివింది బాగుంది, తెలివి అంటే పొగుడతారు మళ్ళీ తిడతారు, నామినేషన్ల గురించి ముందే మాట్లాడుకుంటారు, అదొక బెడ్రూమ్లో ఉంటారు, అస్సలు బయటకు రాదు. మీరు చూడండి అవినాష్ కానీ రోహిణి కానీ తేజ ఇల్లంతా తిరుగుతూ ఉంటే వీళ్ళు మాత్రం ఆ బెడ్రూమ్లోనే కూర్చొని డిస్కస్ చేస్తూ ఉంటారు. మీరు గమనించాలి ఈ పాయింట్స్ అన్ని. ఇక్కడ తెలుగు కన్నడ అనేది నేను ఒకటి చెప్తా, మంచిగా బాగా వినండి. ఇక్కడ ఒక మంచి పాయింట్, ఇప్పుడు పుష్ప రిలీజ్ అవుతుందండి. పుష్ప ట్రైలర్ వచ్చింది, పాట్నాలో నిన్న ఈవెంట్ లాంచ్ అయింది, ట్రైలర్ వచ్చింది. నువ్వు ఫస్ట్ ప్రిఫరెన్స్ నీకు నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పు, అల్లు అర్జున్ని నువ్వు ఎంత ఐకానిక్ స్టార్ అన్నా, ఎంత స్టైలిష్ స్టార్ అన్నా, ఒక పేరైతే ఒక బిరుదైతే పక్కా అందరికి వస్తుంది. మన తెలుగుడు రా బై, మన టాలీవుడ్ రా బై, ఇండియాని వెళ్తున్నాడు ఇప్పుడు.
ఇండియాని అని 100లో 70% అన్నారు. అది జరిగింది. ఎందుకు? ఇప్పుడు పుష్ప మంచి బ్రాండ్ ఉన్న మూవీ కాబట్టి తెలుగు అంటే తప్పులేదు. ఇక్కడ బిగ్ బాస్ తెలుగు షోలో జరుగుతుంది, తెలుగు రాష్ట్రాలలో జరుగుతుంది, తెలుగు ప్రజల మధ్యలో జరుగుతుంది, మొత్తం మేనేజ్మెంట్ అంతా తెలుగు వాళ్ళే. వాళ్ళు వచ్చి ఇక్కడ గేమ్ ఆడుతుంటే ప్రజలు నచ్చిన వాళ్ళు మా తెలుగుడికి సపోర్ట్ చేయడం అంటే తప్పు ఎక్కడ కనిపించింది మీకు? షో ఎక్కడ జరుగుతుంది? తెలంగాణ, తెలుగు రాష్ట్రం. షో ఏంటి? బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగు సీజన్ 8, అన్లిమిటెడ్ ఫన్ అండ్ ట్విస్ట్. తెలుగే కదా. సరే, మీకు కన్నడ అంటారు. నిన్న శోభా శెట్టి గుర్తే ఉంటుంది మీ అందరికి. శోభా శెట్టి కన్నడలో నిన్న వైల్డ్ కార్డ్గా ఎంటర్ అయింది. ఆ అమ్మాయికి ఫస్ట్ ఛాన్స్ ఎవరు ఇచ్చారు? తెలుగు వాళ్ళే ఇచ్చారు బిగ్ బాస్లో. ఈ పాయింట్ ఖచ్చితంగా వినండి, మీకు అప్పుడు అర్థమవుతుంది కన్నడ అంటే తెలుగు అంటే డిఫరెన్స్. ఆ అమ్మాయికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఛాన్స్ ఇచ్చింది ఎవరు? బిగ్ బాస్లో, పర్టికులర్గా బిగ్ బాస్లో చెప్తున్నాను నేను, సీరియల్స్ దాని గురించి మాట్లాడలే. బిగ్ బాస్లో ఛాన్స్ ఇచ్చింది ఎవరు? బిగ్ బాస్ వాళ్ళు తెలుగులోకి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారు, కన్నడ అమ్మాయి అయినా కూడా. ఆ అమ్మాయి నిన్న కన్నడ షోకి వెళ్ళిన తర్వాత సందీప్ కిచ్చా గారు ఒక మాట అడుగుతారు, నేను తెలుగు ఫ్యాన్స్ ఎక్కువ కన్నడ ఫ్యాన్స్ ఎక్కువ అంటే, అమ్మాయి ఏమంటారు తెలుసా? మీరు తెలుగులో ఆల్రెడీ చేశారు కదా, మీకు తెలుగు బాగా నచ్చి ఉంటుందంటే, నో సార్ ఐఎమ్ ఆల్వేస్ ప్రిఫర్ మై కన్నడ. నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ కన్నడకి ఇస్తాను, అందుకోసమే మళ్ళీ వచ్చాను, నేను కన్నడకి వచ్చాను. అక్కడ ఎంత టాప్ ఫైల్ ఉన్నా కానీ నేను కన్నడనే కోరుకుంటా కదండి సార్ అన్నట్లు మాట్లాడింది. అంటే ఎండ్ ఆఫ్ ది డే వీళ్ళు ఎంత తెలుగు వాళ్ళు సపోర్ట్ చేసినా మళ్ళీ అక్కడికి వెళ్ళి తెలుగు వాళ్ళని కించపరిచినట్టు, నో సార్ ఫస్ట్ ప్రిఫరెన్స్ కన్నడ అని వాళ్ళు అనుకుంటే తప్పులేదు. కన్నడ వాళ్ళమే అనుకుంటే తప్పులేదు. బట్ మన తెలుగోడు గేమ్ ఆడుతుంటే తెలుగోడు అనడం ఎంతవరకు తప్పు అని మీరు అంటారు. తిలక్ వర్మ సెంచరీ కొట్టాడు క్రికెట్ లో, మన తెలుగోడు అని చెప్పుకోమా? కుకట్పల్లిలో బ్యాండ్ పెట్టి డీజేలు పెట్టి కొట్టినారు సెంచరీ కొడితే తన ఇంటి దగ్గర, తెలుగోడు అని. ఎక్కడో వేరే చోట కొట్టలేదు. మరి తెలుగోడు అనడంలో తప్పులేదు. నిన్ను పర్టికులర్గా నువ్వు ఈ క్యాస్ట్ ఓన్వి, నువ్వు ఈ కమ్యూనిటీ ఓన్వి అని చెప్పేసి నిన్ను తిడితే, నిన్ను మాట్లాడితే, వానికి ఓట్లు వేయద్దు, మన కమ్యూనిటీ వాళ్ళే వాళ్ళకి ఓట్లు వేయాలని మాట్లాడితే అది 100% తప్పు, అది 100% రాంగ్. ఎవరు అట్లా చేయకూడదు. మరి క్యాస్ట్ ఫీలింగ్ తో తీసుకొని వచ్చి విభేదాలు పెట్టడం అది ఓన్లీ పొలిటీషియన్ లో జరుగుతుంది, కానీ రియాలిటీ షోలో జరగకూడదు. ఇక్కడ ఓన్లీ ఫర్ లాంగ్వేజెస్ రియాలిటీ జరుగుతుంది. లాంగ్వేజ్ లో 100% తెలుగు అనడంలో తప్పులేదు. నువ్వు తెలుగోడివి అని చెప్పుకోవడానికి నీకు అంత అర్హత లేనప్పుడు, నువ్వు తెలుగోడు గేమ్ ఆడుతుంటే చూసి ఓడ్చలేనప్పుడు, నువ్వు నిఖిల్కి సపోర్ట్ ఎంతైనా చేయి, పృథ్వీకి ఎంతైనా సపోర్ట్ చేయి, యష్మికి ఎంతైనా సపోర్ట్ చేయి, ప్రేరణకి ఎంతైనా సపోర్ట్ చేయి యాజ్ ఎ కంటెస్టెంట్ గా. లేదు, ఒక పక్క 10 మంది చెప్తున్నా కూడా వాళ్ళు తప్పు చేశారు, గ్రూప్ ఆడారు అంటే కూడా వాళ్ళు గ్రూప్ ఆడలేదు, వాళ్ళే మంచిగా ఆడారు, వాళ్ళే టాస్క్లు బాగా ఆడారు, వాళ్ళే మంచిగా మాట్లాడుతున్నారు, వాళ్ళే నామినేషన్ లో మంచి పాయింట్లు తీసుకొస్తున్నారు అని అంటే ఈ రోజు ఎపిసోడ్ లో మీకు అర్థమవుతుంది. నామినేషన్ లో ఓన్లీ ఓజీ క్లాన్స్ వాళ్ళే ఉన్నారు, రాయల్ క్లాన్స్ వాళ్ళు లేరు. ఎందుకు చేస్తారు చెప్పండి? రాయల్ క్లాన్స్ వాళ్ళకి పాయింట్స్ లేవు, అందరు పాజిటివ్గా ఉన్నారు, అందరు మంచిగా ఉన్నారు. ఓజీ వాళ్ళే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, ఇష్టానుసారంగా నామినేషన్ల పాయింట్ ముందే డిస్కషన్ చేసుకున్నారు, ఇష్టానుసారంగా వాళ్ళే మాట అనుకుంటారు, మళ్ళీ వాళ్ళే కలిసిపోతారు, మళ్ళీ వాళ్ళే మా ఇష్టం రాని కూడా మధ్యలో రావడానికి అని గౌతమ్ని అవినాష్ని సారీ నిఖిల్ తప్పు చేశాడని యష్మికి కూడా తెలుసు. ఏ విషయంలో? గౌతమ్ విషయంలో బ్యాక్ పిచ్చింగ్ చేశాడు. ఇప్పుడు చూడు, గౌతమ్ గారిని తీసేస్తారని చెప్పేసి రోహిణితో డిస్కస్ చేసి, హరితేజ డిస్కస్ చేసి నవ్వుకున్న రోజులు ఉన్నాయి బ్లూ టీమ్ లో ఉన్నప్పుడు. మళ్ళీ తీసేసిన తర్వాత నామినేషన్ రోజు నా టీం వాళ్ళే చెప్పారు నువ్వు బ్యాక్ పిచ్చింగ్ చేసావు, నా గురించి మాట్లాడావని అంటే చెప్పిపి అన్నాడు. ఏం యష్మి చెప్పావా లేదంటే ఇంకా అక్క వచ్చింది, యాక్టింగ్ అక్క మస్తు చేస్తుంది. నిజంగా గౌతమ్ నాకు అస్సలు గుర్తే లేదు. గౌతమ్ అక్కనే టీం లీడర్, అక్కనే లీడర్ 2 టీంకి, అక్క గుర్తులేదు. సరే అక్క గుర్తులేదు, ప్రేరణ అక్కని అడుగుదాం. ప్రేరణ నువ్వు చెప్పు అని గౌతమ్ అడిగితే, మధ్యలో నా పేరు ఎందుకు తీసుకొస్తున్నావు, నేను చెప్పాను నీకు అని చెప్పేసి ఆమె సీరియస్ అవుతుంది. ఇద్దరు చెప్పే విధానంలో నిఖిల్ కూడా ఒక మాట అంటాడు, వాళ్ళు చెప్పారు, వాళ్ళు నా సైడ్ ఉన్నారు అనే మాట అన్నాడు. వాళ్ళు నా మాట వింటారు, నా సైడే ఉన్నారు, నువ్వు ఏం చెప్పినా వాళ్ళు చెప్పారు, నువ్వు ఏమడిగినా వాళ్ళు చెప్పారు అన్నాడు. 100% అన్నాడు. ఈరోజు ఇంత సీరియస్ అవ్వడానికి కారణం నన్ను పిఆర్ అనడంలో ఎంత కరెక్ట్ ఉందో ఎంత రాంగ్ ఉందో మీకే తెలియాలి. నెక్స్ట్ వీడియో బీభత్సంగా ఉంటుంది. ఎన్ని నిజాలు, ఎన్ని ఫాల్స్, ఎన్ని ఫేక్స్ ఉన్నాయని కూడా మీకు బయట పెడతాను. నాకు వ్యూస్ వచ్చినా రాకపోయినా పర్లే, కనీసం 100 మంది చూసి దాన్ని నిజం అని తెలుసుకుంటే నాకు చాలు, అంతే.
నేను పర్టికులర్గా వీళ్ళకి సపోర్ట్ చేయడం కోసం వాళ్ళకి సపోర్ట్ చేయడం కోసం అని వీడియో చేయడం లేదు. తప్పు చేసిన సైడ్ తప్పు అని చెప్తున్నా, తప్పు చేసిన వాళ్ళ సైడ్ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటే ఇది కరెక్ట్ కాదని వీడియో చేస్తాను అంతే. మీరు ఇంకా వీడియోలో తెలుగు వాళ్ళు కన్నడ వాళ్ళని కొట్టుకుంటే మీ ఇష్టం. తెలుగువాడు అనే దాంట్లో నేనైతే గర్వంగా చెప్పుకుంటా. పివి సింధు పోయి మెడల్ కొడితే తెలుగు అమ్మాయిని గర్వంగా చెప్పుకుంటా. తిలక్ వర్మ వెళ్ళి సెంచరీ కొడితే గర్వంగా చెప్పుకుంటా. నితీష్ కుమార్ రెడ్డి ఐపీఎల్లో సెంచరీ కొడితే మన తెలుగు ఓడరని గర్వంగా చెప్పుకుంటా. ఎస్, గర్వంగా చెప్పుకుంటా. మరి నా తెలుగు రా, మన టాలీవుడ్ రా, మన ఆంధ్ర వాడరా, ఆంధ్ర తెలంగాణ వాడరా, మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన ముద్దు బిడ్డరా అని చెప్పుకుంటా. మరి నేను ఇక్కడ క్యాష్ తీసుకుని రావాలి. అతను ఏ క్యాస్ట్ అయినా కావచ్చు. ఇప్పుడు తిలక్ వర్మ ఏ క్యాస్ట్ అనేది నాకు తెలియదు, నితీష్ కుమార్ రెడ్డి ఏ క్యాస్ట్ తెలియదు, పివి సింధు ఏ క్యాస్ట్ నాకు తెలియదు. జస్ట్ ఒకటే రీజన్, వాళ్ళు మన తెలుగు వాళ్ళు, మన ఆంధ్ర వాళ్ళు. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి సపోర్ట్ వెళ్ళాలని కోరుకుంటాం. ఇప్పుడు తెలుగువాడు అమెరికాలో పోయి ఆడుతున్నాడని, వాడు అమెరికాలో ఆడుతున్నాం మనం ఎందుకు సపోర్ట్ చేస్తాం, మన తెలుగుకే సపోర్ట్ చేస్తాం అనేది కరెక్ట్ కాదు కదా. కన్నడ వాళ్ళు వచ్చి ఇక్కడ ఆడుతున్నారని చెప్పేసి కన్నడ వాళ్ళు అతనికి సపోర్ట్ చేయకుండా ఉంటారా మీరు చెప్పండి. లేదు మీ ఇప్పుడు నువ్వు కన్నడ వాడివిరా అని చెప్పేసి నువ్వు తెలుగుని కన్నడ వాడిని అను, కన్నడ వాళ్ళు ఊకుంటారా? ఏంటారా నువ్వు మా కన్నడ వాడిని అంటున్నావు అని చెప్పేసి అంటారా అనరా? మీరు ఆలోచించాలా. మరి తెలుగు నేను ఎట్లా అంటారు నువ్వు తెలుగు అని? తెలుగు అనేది తప్పు కదా, నువ్వు అనకూడదు కదా అని తీసిన వాళ్ళందరికీ నేను చెప్తున్నా. క్యాస్ట్ ప్రకారంగా తీసుకొస్తే తప్పు. కన్నడ అని తీసుకొచ్చిన దానికి తప్పు పట్టాల్సిన అవసరమే లేదు, తప్పు లేదు. మీకు ఇంకా గట్టిగా చెప్పాలంటే రేపు గట్టి దెబ్బ తగలబోతుంది అందరికి, ఓజీ క్లాన్ అందరికి. శేఖర్ భాష గారు వచ్చారు, బేబక్ వచ్చింది, మన సోనియా వచ్చింది, సీతు వచ్చింది, నైనిక వచ్చింది. మంచి మంచి పాయింట్స్. మణికంఠ కూడా వచ్చాడు. బేబక్కకి పృథ్వీకి మంచి ఫైట్ జరుగుతూ ఉంది లైవ్ లో. సోనియా ఆల్రెడీ 3.5 hours మాట్లాడింది, ఫుల్ ఫైర్. నైనికాకి నబిల్ కూడా మంచి ఫైట్ జరుగుతుంది. పాయింట్స్ మాట్లాడతారు, ఎందుకంటే వీళ్ళు బయట చూసి వస్తున్నారు కాబట్టి. సీతు కూడా మంచి పాయింట్లు మాట్లాడుతుంది. శేఖర్ భాష గారు కూడా మంచి పాయింట్లే. మణికంఠ కూడా తీస్తాడు అన్న, ఇంకా మాస్క్ కాదు విగ్గు తీసి మాట్లాడతాడు. చూడండి, వెయిట్ చేయండి వీడియో కోసం. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీకు క్లారిటీ రాకపోతే ఇంకో 1 dayలో ఇంకో ప్రూఫ్ రాబోతుంది. అది కూడా కావ్య దగ్గర నుంచే. వెయిట్ చేయండి, అది ఎట్లా రివీల్ చేస్తుంది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. లాస్ట్ వరకు చూసిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. ఇంకా మంచి మంచి అప్డేట్లు, మంచి మంచి ట్విస్ట్లు, బిగ్ బాస్ లోనే కాదు ట్విస్ట్లు, మన యూట్యూబ్ ఛానల్లో కూడా ట్విస్ట్లు ఉంటాయి. అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రూఫ్లు ఉంటాయి. వెయిట్ చేయండి వీడియో కోసం. నా లాంగ్వేజ్ నచ్చి ఉంటే తెలుగు లైక్ చేయండి, కన్నడ నచ్చకపోతే సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? ఇది మనం మాట్లాడే విషయం. ఇక్కడ కన్నడని ఎగతాళి చేస్తున్నాను, తెలుగుని పొగుడుతున్నాను, మళ్ళీ నా మీద తడిచారు. నేను కన్నడని తిట్టడం లేదు, తెలుగుని తిట్టడం లేదు. కన్నడ తెలుగు ఒకటే లాంగ్వేజ్ ప్రకారంగా చూసుకుంటే. ఆ ఒత్తులు వాళ్ళు, పాపం అంటే పావ, కలం అంటే కళ, అక్కడ కొన్ని వర్డ్స్ మిస్ అయితే తప్పితే కన్నడ తెలుగు ఆల్మోస్ట్ ఈక్వల్ గా కొంచెం అక్కడక్కడ అట్లనే ఉంటది, మీరు సరిగ్గా అర్థం చేసుకుంటే. బట్ ఇక్కడ పెద్ద దెబ్బతే తగలబోతుంది రేపు. ఈ రోజు ఆల్రెడీ లైవ్ జరుగుతుంది, నేను ఆల్రెడీ లైవ్ పెట్టాను మీకు. ఫస్ట్ లో నేను లైవ్ చూపించడం జరిగింది. లైవ్ చూపిస్తేనే మనకి ఛానల్ ఇదవుతుంది. వద్దు, మీకు లైవ్ అప్డేట్స్ ఇట్లాంటి మంచి మంచి అప్డేట్లు ఇంకా ఇస్తాను, వెయిట్ చేయండి. అంతవరకు ఇంతసేపు మాట్లాడిన పాయింట్స్ అన్ని మీకు ఎలా అనిపించాయి? ఇప్పటికీ ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని ప్రూఫ్లతో, మరిన్ని టాపిక్లతో, మరింత ఎంటర్టైన్మెంట్తో, ట్విస్టులతో, ఎంటర్టైన్మెంట్తో మళ్ళీ వస్తాను ఇంకో వీడియోలో. ఈసారి నామినేషన్ది మనం కూడా మిస్టర్ పొన్ను అంటే నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ పోదాం మనం కూడా. ఇంకోటి పుష్ప ట్రైలర్ చూడండి, మస్తు ఉంది, చూసి ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఈసారి ఎంటర్టైన్మెంట్ ఎట్లా ఇన్ఫినిటీ ట్విస్టులతో ఉందో పుష్ప 2 కూడా అట్లనే ఉంది. వెయిట్ చేయండి. సరే, నెక్స్ట్ నామినేషన్ గురించి మాట్లాడుకుందాం అనేది వీడియో తర్వాత చేస్తాను. థ్యాంక్ యూ, వెయిట్ చేయండి. లవ్ యూ గైస్.